దైవజనులు అన్న న్యూటన్ బాబు గారికి, అలాగే కూడి వచ్చిన మీకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మరి సోదరుడు పుష్పరాజుకి, మీకందరికీ కూడా నా ప్రత్యేక మరి శుభాలు, దేవుని పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రభు మనలందరినీ ప్రేమించి మరి జ్ఞాపకం చేసుకుని ఈ 24వ తారీఖు వరకు కూడా మనల్ని సజీవులుగా ఉంచారు. అందుకు మొదటిగా మనమెంతో దేవునికి రుణపడి ఉన్నాం. ఎందరికో లేనిటువంటి మరి ధన్యతను ప్రభు మనకి ఇచ్చారు. ప్రభువుకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి. క్రిస్మస్ ప్రతి సంవత్సరం కూడా మరి వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా మనం ఆ క్రిస్మస్లో ఉన్న ఆనందాన్ని, క్రిస్మస్లో ఉన్న సమాధానాన్ని మనము మరి పొందుకుని ఈ లోకంలో ఆయన కొరకు మనం బ్రతుకుతూ ఉన్నాం. ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, ఈ సృష్టి అంతటికీ కూడా ఆది సంభూతుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన తన యొక్క స్థానాన్ని విడిచిపెట్టి ఆయన ఎంతగానో ప్రియులారా తగ్గించుకొని మన కొరకు ఈ లోకంలోనికి వచ్చారు. కాబట్టి మొట్టమొదటగా క్రీస్తు తన్ను తానే రిక్తునిగా చేసుకున్నారు. ఆయనకున్నవన్నీ కూడా ఆయన వినియోగించుకోలేదు. మన కోసం, ఈ మానవాళి కోసం ఆయన రిక్తునిగా చేసుకున్నారు. దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఆయన స్లేవుగా ఒక బానిస స్థానాన్ని యేసు ప్రభు తీసుకుని దాసుడిగా ఈ లోకంలో యేసు ప్రభు మన కొరకు జీవించారు. ఆయన ప్రియులారా అధికారి అయిన సర్వాధికారి అయుండి కూడా దాసునిగా ఈ లోకంలో జీవించారని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది యేసుక్రీస్తు మనసు. ఈ క్రీస్తు మనసును మరి ఎవరైతే కలిగి ఉంటారో మరి వారే నిజంగా మరి క్రీస్తును ఆరాధిస్తారు. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని వారే ప్రియులారా పొందుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటానికి మరి మొదటి లేక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మనమందరము కూడా ఆయన వలె జీవించాలని, ఆయన నడిచిన మార్గంలో మనము నడవాలని ఆయన మనకు మాదిరి చూపించి వెళ్ళారు. ఆయన అడుగు జాడల్లో మనము నడవాలని యేసు ప్రభు వారు మాదిరి చూపించారు. కావున ప్రియమైన మరి దేవుని సంఘమా, క్రీస్తు యొక్క మరి స్వరూపము మనలో ఏర్పడాలి. క్రీస్తు ఏ విధంగా ఆయన తను తాను తగ్గించుకున్నాడో, అనుకువ చూపించాడో మనం కూడా క్రీస్తును పోలిన జీవితాలు, క్రీస్తు మనస్సు మనలో ఏర్పడాలి. అప్పుడే మరి మన జీవితాలకు నిజమైన క్రిస్మస్, నిజమైన మన జీవితాలకు ఎంతో సార్థకత ఉంటుంది, ప్రభువుకు మహిమ ఉంటుంది.
ఆ విధంగా ప్రభు మనలందరినీ కూడా మరి ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తూ మరి అవకాశం ఇచ్చిన దేవుని సేవకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.